అష్టదిగ్బంధన అంటే అష్టదిగ్బంధన అంటే 4 దిక్కులు 4 మూలలు. మనిషి నడిచేది ఈ 4 దిక్కుల నుంచి 4 మూలల నుంచి. ఎటు పోయినా కానీ మనిషి ఎటు పోతున్నారా అంటే ఈ దిశలో పోతున్నాం అనుకుంటారు. ఆ దిశను బట్టి ఆ మనిషి దిశనే అష్టదిగ్బంధన అంటారు. మనకి 4 మూలలు 4 దిక్కులు, తూర్పు పడమర ఉత్తర దక్షిణం. ఇలాగ 4 దిక్కులు ఉన్నట్టుగానే అష్టదిగ్బంధన చేయొచ్చు ఒక్క మనిషిని. ఒక మనిషిలో ఉండవలసిన నవజ్ఞానాలను బట్టి ఒక బంధన చేసి ఆ మనిషిని ఆడబెట్టచ్చు. అంటే ఆయన అన్ని వైపుల నుంచి ఆపేయటం. ఎటు చేసినా చెడు దారికి పోకోకుండా అనుకూలమైన దారిలోకి వెళ్ళేటట్టుగానే చేసేదే అష్టదిగ్బంధన. అష్టదిగ్బంధన అంటే ఇక మనిషి ఎటు జరగలేదు కదమ్మా, ఆ జరగకుండా చేసేదే అష్టదిగ్బంధన. కానీ ఈ కాలంలో అందరూ మంచి చేయడానికి ఉపయోగించట్లేదు. ఈ విద్యలు కానీ, చేతబడి కానీ, పూజలు కానీ. ఎవరినైనా వాళ్ళలో వేసుకోవాలి, కొందరు మగవాళ్ళు అయితే ఆ ఆడవాళ్ళు నాకు కావాలి, వాళ్ళని వశం చేసుకోవాలి అని చెప్పి చేతబడి చేస్తూ ఉంటారు. సో ఆ విధంగానే ఉపయోగిస్తున్నారు కానీ మంచిగా ఉపయోగించట్లేదు కదా ఈ కాలంలో. అందుకేనే కదా తల్లి, ఇది చెడుకు సంబంధించింది కాదు, మంచికి సంబంధించింది. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్న వాళ్ళు ఎంతో మంది. ఇది మంచికి సంబంధించింది. చెడుతో బాధపడుతూ ఎంతమంది అయితే బాధపడుతూ ఉన్నారో మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి ఖచ్చితమైన మార్గం చేసి, వాళ్ళకి అంజన బలంగా చూడాలా, దిగ్బంధన బలంగా చూడాలా, వాళ్ళు ఏ సమస్యతో బాధపడుతున్నారా 24 దిశల నుంచి వాళ్ళని వెతికి ఆ సమస్యని పరిష్కారం చేయటానికే మేము ఇక్కడ ఈ జ్యోతిష్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి సమస్య నుంచి విముక్తి చేయటానికే మేము చేసేది దాని కొరకే తల్లి.